సింగే వెంకటేష్ యాదవ్, పొట్టు వెంకటేష్, ఓబీసీ మోర్చా జిల్లా జనరల్ సెక్రటరీని. ఇక్కడ వచ్చేసినటువంటి మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, ప్రింట్ మీడియా మిత్రులకు, పత్రికా విలేకరులకు అందరికీ మా పార్టీ తరఫున, నా తరఫున శుభాభివందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఈ ప్రెస్ మీటు ఉద్దేశం ఏంటనగా, గతంలో 4 నెలల కింద బోడుప్పల్లో జరుగుతున్నటువంటి రాచెరువు కింద జరుగుతున్నటువంటి 262 సర్వే నెంబర్లో రాత్రికి రాత్రి ఇండ్లు వెలుస్తున్నటువంటి విషయము మీకు అందరికీ తెలిసిందే. మీ అందరినీ కూడా రాచెరువు కిందకి పిలిచాను, మీడియా మిత్రులను అందరినీ పిలిచాను. అదేవిధంగా అందరూ కూడా నాయకులు వచ్చారు, చూశారు. మినిమం 100 నుంచి 200 మంది దాకా వచ్చారు. ఆ రోజు ఎంఆర్ఓ గారు కానీ, ఆర్ఐ గారు కానీ, కమిషనర్ గారు ఇల్లు కూలగొట్టడం జరిగింది. ఆ కూలగొట్టింది కూడా మీ దగ్గర ఇక్కడ సాక్ష్యాధారాలతో సహా ఉన్నాయి. గవర్నమెంట్ ల్యాండ్ అని ఉన్నాక కూడా కూలగొట్టారు. ఇంకోటి ఏందనగా, ముఖ్య ఉద్దేశం ఏదనగా, మేము ఆల్రెడీ కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి, ఆర్ఐ గారికి, విజిలెన్స్ గారికి, అదేవిధంగా మొత్తం అందరికీ కూడా కింది స్థాయి నుంచి పై అధికారుల వరకు అందరికీ కూడా కాంప్లీట్లు ఇచ్చాం. కలెక్టర్ గారికి 2 సార్లు ఇచ్చాం, అందరికీ పై అధికారులకు అందరికీ కూడా ఇచ్చాం. మొన్న మళ్ళీ కలెక్టర్ గారికి ఇచ్చాం. ఏంది, మొన్న ఎంఆర్ఓ గారికి ఇచ్చాం, మళ్ళా కమిషనర్ గారికి ఇచ్చాం, మొన్న హైడ్రా వాళ్ళకి ఇచ్చాం, కూడా ఇచ్చాం, రంగనాథన్ సార్ గారికి కూడా ఇచ్చాం. అందరి కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అందరికీ కూడా కాంప్లైంట్లు ఇవ్వడం జరిగింది. కాంప్లైంట్లు ఆధారంగానే ఎవిడెన్స్తో సహా ఇవ్వడం జరిగింది. గతంలో 262 సర్వే నంబర్ సర్వే చేసి గవర్నమెంట్ ల్యాండ్ అని ఎంఆర్ఓ గారు, ఆర్ఐ గారు, ఇరిగేషన్ గారు, కమిషనర్ గారు ప్రతి ఒక్కరు కూడా బోర్డు వాతడం జరిగింది. మేము ఒకటే చెప్తా ఉన్నాం, గూగుల్ మ్యాప్ చెక్ చేస్తారా, విలేజ్ మ్యాప్ చెక్ చేస్తారా, మీ సర్వే ప్రకారంగా గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడ ఎంత ఉంది ఒకసారి సర్వే చేయండి. ఇక్కడ చూడండి, ఇంత ఎవిడెన్స్ మీకు కనబడతా ఉంది. మీకు బోర్డు వాస్తే రాత్రికి రాత్రి బోర్డు తీసేశారు. ఇక్కడ నాలా ఉంది, అదేవిధంగా ఇక్కడ నాలా ఉంటుంది, ఇక్కడ కాలువ, ఈ కాలువ మూసేసిండ్రు, ఇక్కడ తూము ఉంటుంది, తూము మూసేసిండ్రు. రాత్రికి రాత్రి 2 బిల్డింగ్లు గతంలో 4 నెలల కింద కంప్లీట్ అయినాయి. ఇప్పుడు మళ్ళీ 2 ఇండ్లు కట్టారు. ఇప్పుడు మళ్ళీ మేము ఇన్నిసార్లు కంప్లీట్ చేసినా కూడా అధికారుల నిర్లక్ష్యంతో మళ్ళీ 2 ఇండ్లు కట్టారు. మళ్ళీ 2 ఇండ్లు కట్టిన తర్వాత కూడా మేము ఎంఆర్ఓ వారికి కంప్లీట్ ఇచ్చాం. మీకు ఇక్కడ ఆల్రెడీ కడి కనబడుతుంది, బఫర్ జోన్, FTL జోన్, గవర్నమెంట్ ల్యాండ్ కడి కనబడుతుంది. ఇది రాచెరువు కట్ట. ఇక్కడ చూడండి, మీకు ఇంత ఎవిడెన్స్తో సహా మేము అన్ని ఆధారాలతో సహా ఇచ్చాం. మేము మీకు ఒక్కటి, రాత్రికి రాత్రి జేసీబీలు పెట్టి కాలువలు మోయడం ఏంటి, రాత్రికి రాత్రి డిస్మెంటల్ పోయడం ఏంటి? మీరు దొంగ ల్యాండ్ను తీసుకున్నారు, వాస్తవము. దొంగలాగా ఒప్పుకోకుండా రాత్రికి రాత్రి ఎంత దొరలాగా తీసుకున్నారు అనుకొని దొరలాగా పనిచేయండి. మేము వద్దనట్లేదు కదా, ఇది గవర్నమెంట్ ల్యాండ్ కాదు అని నిరూపించుకోండి. ఇది గవర్నమెంట్ ల్యాండ్ 262 సర్వే నెంబర్ కాదు, దీని పక్కపొంటి 63/1 సర్వే నెంబర్ కాదు, నిరూపించుకోండి. ఈ గవర్నమెంట్ ల్యాండ్ను ఇంత అన్యాయం, చెరువు మూసేశారు, కాలువ మూసేశారు. మీరు కాలువ మొత్తం ఆ ఇండ్లకు మళ్ళీ ఏం చేశారు, ఈస్ట్ రోడ్ ఉంటే వెస్ట్ రోడ్ చేసి వాళ్ళ దగ్గర కుమ్ముక్కై, వాళ్ళ దగ్గర 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు వసూలు చేసుకొని వాళ్ళతో కుమ్ముక్కై ఇక్కడ డోర్లు పెట్టించింది. అదే కాకుండా ఇంత అన్యాయక్రాంతం అవుతుంది. ఇక్కడ చూడండి, అప్పుడు ఉన్నటువంటి తూమ్ కాలువ ఇది, అప్పుడు ఉన్నటువంటి యాంగ్లర్స్ ఉండే, యాంగ్లర్స్ మొత్తం పీకేశారు రాత్రికి రాత్రి. ఈ అధికారులు తీసిరా, ఇది గవర్నమెంట్ తీసిందా, మున్సిపల్ వాళ్ళు తీసారా, ఎంఆర్ఓ తీసిందా, కమిషనర్ గారు తీసారా? ఒకసారి మీరు ఎంక్వైరీ చేయండి. ఇప్పుడు మేము ఎంత చెప్పినా కూడా మీరు ఇంత కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటే, అసలు దీని మీద ఎంఆర్ఓ వారైంది, కమిషనర్ గారు మీరు ఎంత తిన్నారు? ఈడొక 30 కోట్ల ప్రాపర్టీ పోతుంది. నేను ముఖ్యంగా ఒకటే చెప్తున్నాను, దీని వెనుక మొత్తం ఎంఆర్ఓ మేడం ఉంది. దీనికి అంత కారణం కర్త మొత్తం ఎంఆర్ఓ, ఆర్ఐ మేడం, అదేవిధంగా కమిషనర్ గారు, మొత్తం వీళ్ళు కనుసంధానంలో నడుస్తుంది. కలెక్టర్ గారు మా ముందు 2 సార్లు ఫోన్ చేశాడు. ఎవరికి? ఎంఆర్ఓ గారికి. ఏమమ్మా ఇది నా దృష్టికి వచ్చింది, ఇమీడియట్లీ దీని మీద నాకు రిపోర్ట్ ఇవ్వాలి. ఇప్పటికి 4 నెలలు అవుతుంది, ఇంతవరకు రిపోర్ట్ ఇవ్వలేకపోతుంది ఆమె. ఎందుకు ఇస్తలేదు? నీకు గవర్నమెంట్ ల్యాండ్ ఒక దగ్గర కనబడితే మొత్తం డిస్మెంటల్ చేసేసావు. నీకు 2 ఎకరాల ల్యాండ్ పోతుంది, నీకు కళ్ళ కనబడతలేదా? అంటే రాత్రి ముడుపులు అందంగానే, రాత్రి నీకు ఎంత కావాలో అంత అందంగానే ఇక్కడ రాత్రిపూట ఏమైనా కట్టుకొని కమిషనర్ గారు ఒకటైతారు, మీరు ఒకటైతారు, టీపీఓ గారు ఒకటైతారు, ఆర్ఐ గారు ఒకటైతారు. ఇక్కడ ఉన్న టౌన్ ప్లానింగ్ అంతా ఒక కుమ్ముక్కై రాత్రి కట్టిస్తారు. తూతూ మంత్రంగా పోతారు, పారలు గుంజుకొస్తారు, తూతూ మంత్రంగా పోతారు, ఒక చిన్నగా ఇట్లా టచ్ చేసి వస్తారు. మీ కన్న కనబడతారు. మీరే కదా గొడవ ఉలగొట్టింది, మీరే కదా స్లాబ్ కూలగొట్టింది జేసీ పెట్టి. ఒకసారి మీరు గతం చూసుకోండి, 4 నెలల కింద మీరు ఏం చేశారో ఒకసారి కూలగొట్టిన స్లాబ్ ఇప్పుడు ఎట్లా అయింది?
నేను ఒకటే చెప్తున్నా, ఖబర్దార్. బోడుపల్లో గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడున్నా సరే, రాచెరువు కింద ఉన్న గవర్నమెంట్ ల్యాండ్ అయినా, బఫర్ జోన్ అయినా, ఎఫ్టీఎల్ అయినా, అదేవిధంగా అన్మాస్కుంట్ల కానీ, శుద్ధకుంట్ల కానీ, బోడుపల్లో ఎక్కడికైతే చిన్నాయకుంట్ల, బోడాయకుంట్ల, కలింబొంద, అదేవిధంగా ఎన్నో రకాలుగా ఉన్నటువంటి జాగాలన్నీ ఉన్నాయి. అవిటి మీద మాత్రం మేము నిద్రపోయే ప్రసక్తే లేదు. ముఖ్యంగా మీకు ఇంకోటి కూడా తెలియజేస్తా ఉన్నాం, అక్కడ ఉన్నటువంటి స్థానిక కార్పొరేటర్ గారు కనుసంధానంలో తన కొడుకు పేరు మీద డాక్యుమెంట్లు సృష్టించి, సర్వే నెంబర్ చేంజ్ చేసి, దొంగ పట్టాలు సృష్టించి 6 డాక్యుమెంట్లు 60 గజాలు 80 గజాలు డాక్యుమెంట్ సృష్టించాడు. ఆ డాక్యుమెంట్లు కూడా మేము ఆల్రెడీ ఆడ్రా సార్ రంగనాథన్ సార్ గారికి ఇచ్చాం. రంగనాథన్ సార్ గారికి మొత్తం ఎవిడెన్స్ తో సాగిచ్చాం. అవి ఎవరి పేరు మీద అయినాయి, అవి ఎవరు డాక్యుమెంట్ చేసిరు, వాళ్ళు ఎవరితో ఏ జీవో ప్రకారంగా చేసుకురు, దాని కమిషనర్ గారు ఏం చేసిరు, కమిషనర్ గారు కూడా ఏం చేసిరు, మొత్తం ఆధారాలతో సహా ఉన్నాయి. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఎంఆర్ఓ గారికి, కమిషనర్ గారికి, ఆర్ఐ గారికి, అదేవిధంగా ఎండిఓ కానీ, ఆర్డీఓ కానీ, కలెక్టర్ గారికి ఒకటే తెలియజేస్తున్నాం, మీది గవర్నమెంట్ స్టాంప్, ఇది మీరు సర్వే చేసిండ్రు. మీరు సర్వే చేసినప్పుడు ఇందులో ఏమని ఉంది, 262 సర్వే నెంబర్ అని ఉంది. ఈ 262 సర్వే నెంబర్ బై 2 ఎట్లా మార్చిండ్రు? 262 సర్వే నెంబర్ మీకు ఇంత నిర్ధారణంగా కనబడుతుంది. మీరే కడీలు వాతిరు కదా, ఆర్ఐ మేడమే వాతింది, ఆ రోజు టీపీఓ మేడం ఉంది, సర్వేర్ ఉన్నది, ఇరిగేషన్ పర్మిషన్ ఉన్నాడు, అందరు ఉన్నారు. మీరు టెంపరీ రాళ్ళు వాతిరు. మా దగ్గర ఎవిడెన్స్ తో సహా ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి. అయినా కూడా ఇండ్లు ఎట్లా కడుతున్నారు, ఎట్లా కట్టనిస్తారు? దీనికి కారణం మాత్రం ముఖ్యంగా ఇరిగేషన్ పర్మిషన్, ఎంఆర్ఓ, కమిషనర్ బాధ్యత వహించాల్సింది వాళ్ళే. రేపొద్దున హైడ్రా నుంచి కాంప్లీట్ ఇచ్చాం. హైడ్రా నుంచి ఒక వారం 10 రోజులలో ఎన్ని బిల్డింగ్లు కట్టినా సార్ ఒకటే చెప్పిండు, వాడు 4 అంతస్తులు కట్టని, 40 బిల్డింగ్లు కట్టని, నేను కూలగొట్టే బాధ్యత నాది. ఎంఆర్ఓ చర్య తీసుకోకపోతే ఆమె మీద చర్య ఏం తీసుకోవాలో మాకు తెలుసు, కమిషనర్ తీసుకోకపోతే ఏం తీసుకోవాలో మాకు తెలుసు. అయినప్పటికీ కూడా మేము అక్కడ వస్తాం, సర్వే చేస్తాం. ఇప్పటికీ పని ఆపితేనేమో ఒక లెక్క, పని ఆపకపోతే మొత్తం జేసీ పెడతాం, ఇటాచి పెడతాం, మొత్తం నేల మట్టం చేస్తాం. ఆడ ఎంత పెద్ద ఎవరున్నా సరే మేము ఎవరు మాట వినాల్సిన ప్రసక్తి లేదు. మా దగ్గర ఎవిడెన్స్ సహా పక్క సైడ్ మీదకి వస్తాం. ఆల్రెడీ మా దృష్టికి వచ్చింది. రాచెరును కాపాడే బాధ్యత మాది, ఎఫ్టీఎల్ కాపాడే బాధ్యత మాది, బఫర్ జోన్ కాపాడే బాధ్యత మాది, కాలువలు కాపాడే బాధ్యత మాది, కుంటలు కాపాడే బాధ్యత మాదని రంగనాథన్ సార్ గారు 1/2 అవర్ 3 సార్లు పోయినాం. కూర్చుని పెట్టి మాకు ఎక్స్ప్లెయిన్ చేసి మంచి మర్యాద పూర్వకంగా రిసీవ్ చేసుకుని మంచి గౌరవాన్ని ఇచ్చి ఒకటే చెప్పాడు, ఎన్ని బిల్డింగ్లు కట్టినా తొందర పడకండి, అన్ని కూలుడే. ఇంకో ముచ్చట ఒకటి చెప్పారు, దయచేసి మీరు ప్రెస్ మీట్ పెట్టండి. వెంకటేష్ గారు ప్రెస్ మీట్ పెట్టి గవర్నమెంట్ ల్యాండ్ ఎవరు కొన్నా కానీ ఎప్పటికైనా కూలగొడతాం, గవర్నమెంట్ ల్యాండ్ లో ఎక్కడైనా ఎవరు కొన్నా ఎప్పటికైనా కూలగొడతాం. అన్యాయం కాకండి, కష్టపడిన డబ్బులు అనవసరంగా లీడర్లను నమ్మకండి. నమ్మి కళ్ళబొల్లి మాటలు చెప్పి అన్యవసరంగా మీరు కొన్నారనుకోండి, మీరు ఆగమవుతారు. అమ్మినోడు బాగానే ఉంటాడు, వాడు డబ్బులు దండుకుంటాడు, ఏనో లాడ్జింగ్ లో ఏనో గెస్ట్ హౌస్ లో ఎంజాయ్ చేస్తాడు. దయచేసి మాత్రం గరీబులు ఎవరు కొనకండి, గవర్నమెంట్ ల్యాండ్ లో కొనకండి, ఎఫ్టీఎల్ లో కొనకండి, బఫర్ లో కొనకండి, కాలువలో కొనకండి. గవర్నమెంట్ సర్వే నెంబర్ కానీ, పార్క్ కానీ ఎక్కడున్నా కొనొద్దని మరీ చెప్పిండు. అందుకే ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి ప్రతి ఒక్కరికి బోడుప్పల్ 28 డివిజన్లలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అక్క చెల్లెళ్ళకి, అన్న తమ్ములకి, అందరికి 2 చేతులు ఎత్తి శిరస్సు వంచి చెప్తా ఉన్నాను. నేను ఒకటే అడుగుతున్నాను, బోడుప్పల్ ఇంత అన్యాయక్రాతం జరుగుతుంది. మొన్నటికి మొన్న రంగనంద సార్ గారు ఇక్కడ వచ్చారు, ఊరికి ఉప్పల్ చెరువు కాడికి వచ్చారు. బోడుప్పల్ అడిగే నాదుడు లేడా? కాంగ్రెస్ పార్టీ లేదా? టిఆర్ఎస్ పార్టీ లేదా? ఏ పార్టీ లేదా? మేము బీజేపీ పార్టీ నుంచి మేము 4-5 నెలల నుంచి పోరాడుతా ఉన్నాం. మీకు కళ్ళకు కనబడుతుంది, 2 ఎకరాలు 3 ఎకరాల ల్యాండ్ అన్మాస్కుంట్లో పోతా ఉంది, శుద్ధకుంట్లో పోతా ఉంది, బోడాయకుంట్లో పోతా ఉంది, రాచెరువు పోతా ఉంది, బఫర్ జోన్ పోతుంది, ఎఫ్టీఎల్ పోతుంది. మీరు ఒక అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు, మీ అధికారం నుంచే ఈ రోజు హైడ్రా ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. మీరు న్యాయం చేసేది పోయి మీరే అన్యాయాలకు పాల్పడతా ఉన్నారు, మీరే అక్రమాలకు పాల్పడతా ఉన్నారు. ఇది తగది. నేను ఒకటే చెప్తా ఉన్నాను, దయచేసి లోకల్ మేయర్ గారికి, అదేవిధంగా డిప్యూటీ మేయర్ గారికి మీరు దీని మీద చర్య తీసుకొని బోడుప్పల్ రాచెరువును సర్వే చేయిస్తారా, చేయించరా? చుట్టుపక్కల చూడండి, చుట్టుపక్కల మండలాల్లో చూడండి, అందరు ఏం చేస్తారు? మీ అధికారులే తీసుకొచ్చి, అధికారంలో ఉన్న వాళ్ళే తీసుకొచ్చి గవర్నమెంట్ వాళ్ళతో సర్వే చేపిస్తా ఉన్నారు. మీ దృష్టి కూడా తీసుకొచ్చాను, మేయర్ గారు కూడా లెటర్ ఇచ్చాను, డిప్యూటీ మేయర్ గారు కూడా చెప్పాను, అందరూ చెప్పాము. మేము ఒకటే చెప్తా ఉన్నాం, గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడున్నా కాపాడమని చెప్తా ఉన్నాము. రాచెరువుకున్న ఉన్నటువంటి 2-3 ఎకరాల ల్యాండ్ ను అనవసరంగా ఈ రోజు రోడ్ల మీదకి నీళ్ళు వస్తా ఉన్నాయి. జనాలంతా భయభ్రాంతులు అవుతున్నారు, లక్షల కోట్లు పెట్టి కొంటా ఉన్నారు, దొంగ లేవట్టు సృష్టిస్తా ఉన్నారు, దొంగ పర్మిషన్ సృష్టిస్తా ఉన్నారు. నేను మాత్రం దీని మీద నిర్ణయపోయలేదు. ఇంకోటి, బోడుప్పల బొట్టు వెంకటేష్ 4 నెలల కింద మీటింగ్ పెట్టిండు, 2 సార్లు కూలగొట్టిపించిండు. ఇప్పుడు ఎందుకు ఊకుంటున్నాను కూడా అపోహాలు వస్తా ఉన్నాయి. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఏ రోజు నేను నిద్ర పోవట్లేదు, ఏ రోజు ఏ అధికారికి తొత్తుగా ఉండలేను, ఏ రోజు నేను ఏ లీడర్ కు లొంగలేదు. ఏ రోజు కూడా నేను ప్రతిరోజు కలెక్టర్ కు, ఎంఆర్ఓ కు, ఆర్డీఓ కు, విజిలెన్స్ కు,
అందరినీ కూడా కింది స్థాయి నుంచి పై స్థాయికి వరకు కదిలిస్తా ఉన్నాను. వీళ్ళకి ఒకటే తెలియ చెప్తున్నా, వాళ్ళు దండుకోవాలి, ఇక్కడ పని నడిపేయాలని చూస్తా ఉన్నారు. నేను ఒకటే బీజేపీ పార్టీ తరఫున మా ఈటెల రాజేందర్ గారిని ఇక్కడికి పిలిపిస్తా ఉంటాం. 2-3 రోజులలో అన్నగారి దృష్టి కూడా తీసుకెళ్తా ఉన్నాం. అన్ని రెడీ చేసినాం. అన్నగారికి మా బోడుపల్లి బీజేపీ గ్రామ శాఖ తరఫున అందరం పెద్ద మనుషులం వెళ్తాం, అందరం కార్యకర్తలు వెళ్తాం, అన్నగారి దృష్టికి తీసుకెళ్తాం. ఇది ఇంతటితోనే ఆపకపోతే మాత్రం మేము ఒకటే చెప్తా ఉన్నాం. ఒకటి, అక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ నగర్ కాలనీ కానీ, దేవేందర్ నగర్ కాలనీ కానీ, మల్లయ్య నగర్ కాలనీ కానీ, అనుశ్రీ నగర్ కాలనీ కానీ, రెడ్డిస్ కాలనీ కానీ, కింద ఉన్నటువంటి కాలనీలన్నీ కూడా మునిగిపోతా ఉన్నాయి. మొన్నటికి మొన్న 2 చినుకులు వచ్చినందుకే ఇళ్లకు నీళ్ళు వచ్చినాయి. దయచేసి మీరు కాలనీ వాళ్ళు కూడా అందరూ మేలుకోనండి. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, ఎవరికి గులాంగిరి కావాల్సిన అవసరం లేదు. దయచేసి మీ రక్షణను మీరే కాపాడుకోండి. దయచేసి అందరూ కూడా మీడియా మిత్రులు కానీ, ప్రింట్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ అందరు చెప్తా ఉన్నా, మీరు అందరి మీద దాన్ని కాపాడాల్సిన అవసరం మీ మీద ఉంది. మీకు ఏ ఎవిడెన్స్ కావాలన్నా నా దగ్గర ఉంది. ఏ రైట్స్ తో మీకు ముందుకు తీసుకురావాలనేది నా దగ్గర అన్ని ఉన్నాయి. నేను ఏ టైంకి ఏమి ఇవ్వాలో అన్ని ఇస్తాను. దయచేసి మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మిత్రులకు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ పత్రికా మిత్రులకు అందరు కూడా 2 చేతులైతే సీరియస్ ఉంచి బోడుపల్లి ప్రజానికానికి తెలియాలి. ఇదే యావత్ తెలంగాణ రాష్ట్రానికి కూడా తెలియజేసేటట్టు మీరు అందరూ కూడా చేయాలని. ఈ పని ఇంతటితో ఆపకపోతే మాత్రం ఎన్ని కట్టినా కూడా కూలగొట్టేదే. ఎంతమంది దగ్గర డబ్బులు తీసుకున్నా కూడా తిరిగి ఇవ్వాలి. వాళ్ళని 2 సంవత్సరాల నుంచి సతాయిస్తా ఉన్నారు అధికారులు. ఒక లీడర్ 2 సంవత్సరాల నుంచి సతాయిస్తున్నారు. 2 కోట్ల నుంచి 3 కోట్ల రూపాయలు దండుకొని 2 సంవత్సరాల నుంచి సతాయిస్తున్నారు. వాళ్ళు ఎంత చెప్పుకోలేని పరిస్థితి వాళ్ళది, చెప్పుకోలేని బాధ వాళ్ళది, చెప్పుకోలేని ఆవేదన. ఇది లాస్ట్కి ఒక వారం రోజులలో రోడ్డు మీద కూడా రాబోతా ఉన్నది. ఇంతటితో గవర్నమెంట్ ల్యాండ్ లో కన్స్ట్రక్షన్ ఆపకపోతే మాత్రం ఈ వారం 10 రోజులలో హైదరాబాద్ వస్తున్నారు. మొత్తం కూలగొట్టే బాధ్యత మేము బీజేపీ వాళ్ళని తీసుకుంటాం. దాని మీద నిద్రపోయే ప్రసక్తి లేదు, ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తి లేదు.